రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మేవాడ్ కొత్త మహారాజు పట్టాభిషేకం ఆందోళనకు దారితీసింది. మేవాడ్ 77వ మహారాజుగా విశ్వరాజ్ సింగ్ ఆయన అనుచరులు ఉదయపూర్ ప్యాలెస్ లోకి అడుగు పెట్టకుండా రాజకుటుంబంలోని దాయాదులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. రాజ్పుత్ రాజు మహారాణా ప్రతాప్ వారసులైన మహేంద్ర సింగ్ మేవాడ్, అరవింద్ సింగ్ మేవాడ్ల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మేవాడ్ రాజ్య 76వ మహారాజు మహేంద్ర సింగ్ ఇటీవల కన్నుమూశారు. దీంతో ఆయన కుమారుడు బీజేపీ ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ మేవాడ్ 77వ మహారాజుగా పట్టాభిషేకం చేశారు. एक मिनट रुक जाओ, आप सब यही रुक जाओ, 2 मिनट पीछे हो जाओ, थोड़ा पीछे हो जाओ। अरे राणा की ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంగా ఉన్న అరవింద్ సింగ్ కొత్త రాజుకు వ్యతిరేకంగా ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఈయన ఉదయపూర్లోని రాజకుటుంబానికి చెందిన ట్రస్ట్కు చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. ప్యాలెస్ ఏకలింగనాథ్ ఆలయంలో ఈయన నియంత్రణలోనే ఉండడంతో మహారాజా విశ్వరాజ్ సింగ్ ను కోటలోకి రానివ్వబోమంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాలతో ముందు జాగ్రత్త చర్యగా ప్యాలెస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలోనే నూతన మహారాజు విశ్వరాజ్ సింగ్ తన మద్దతుదారులతో కలిసి కోట వద్దకు వెళ్లారు. కానీ అరవింద్ సింగ్ కుమారుడు, ఆయన వర్గం వీరిని లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో విశ్వరాజ్ మద్దతుదారులు బారికేడ్లను దాటుకుని బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాలు రాళ్ల దాడికి ప్రయత్నించగా పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. चलो ठीक है।